ఆయన హాయ్ హాయ్ బ్రో. అన్న ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్స్ ఏవైతే వార్ నడుస్తుందో ఈ వార్లో ఇప్పుడు కొత్తగా ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఉగాండా మిలిటరీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దీని మీరు ఎంతవరకు అసలు మీరేమనుకుంటున్నారు, దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, ఏ దేశమైనా దేశాల సహకారం అంటే చాలా మంచిదే. ఎందుకంటే ఒకటి దేశాలని సహకారం కూడా ఏమని చెప్పాలంటే యుద్ధం ఆపేయండి, దేశ ఆర్థిక వ్యవస్థ మీద దేశంలో నుండి ప్రజల డెవలప్మెంట్ కావాలనే విధంగా ఉండాలి తప్ప ఈ యుద్ధాలు కొట్లాటలు చేసుకోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు. ఎందుకంటే మీరు గొడవలు పెట్టుకుంటారు, అందరు గొడవలు పెట్టుకుంటారు. సాధారణ ప్రజలు ప్రాణాలు పోతే వీళ్ళ ఇంట్లో కుటుంబంలో డబ్బులు సంపాదించే వ్యక్తి ప్రాణం పోతే పరిస్థితి ఏంది? అదేవిధంగా చూసుకుంటే దేశాల మధ్య యుద్ధాలు జరగడం వల్ల దేశంలో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు, భయంతో బతికే పరిస్థితి ఏర్పడ్డది. ఏదైనా దేశాలు సపోర్ట్ చేసుకున్నప్పుడు యుద్ధాన్ని ఆపేసే విధంగానే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే మీరు యుద్ధం చేయడం వల్ల యావత్ ప్రపంచం మొత్తం బాధపడుతుంది. అలా అయితే ఈ గొడవలోని ఆంధ్రాలో ఒక ముస్లిం అబ్బాయి కొత్త ట్విట్టర్లో ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఏమని, రష్యా మీకు సపోర్ట్ చేస్తలేదు, ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, ఒకవేళ మీరు ఎక్కువ ఏదైనా చేస్తే ఎక్కువ చేస్తే ఇండియాని కూడా లేపేస్తా అని చెప్పి ఇండియాలో ఉంటున్న ఒక ముస్లిం, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ ఖమ్మం సైడ్ ఉంటున్న ఏదైతే రాయలసీమ వ్యక్తి చెప్పడం అయితే జరిగింది. అయితే రష్యా అక్కడ వాళ్ళ ఆయిల్ని ఎక్కువ ధరకి పెంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఇండియాలో ఉంటూ ఇండియానే తప్పుగా మాట్లాడుతున్న వ్యక్తిని ఏం చేయాలి? వాస్తవానికి మన భారతదేశం మీద ఒక ప్యాషన్ అయిపోయింది. అసలు ఇండియాను ఇలా మన దేశం కోసం, మన దేశంలో ఉన్నోళ్ళే మన దేశం కోసం తప్పుగా మాట్లాడుతారు. ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ ఎన్కౌంటర్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే దేశం కోసం ఇబ్బందికరంగా మాట్లాడినటువంటి ఎవరినైనా కూడా ఎన్కౌంటర్ చేయాలి. ఇలా చూడు, ఎప్పుడు చూడు భారతదేశం ఇట్లా అని చెప్పి మన దేశంలో ఉన్నాడు ఎడతాడు, పక్క దేశాలకేమో సపోర్ట్ చేస్తారు. ఈ పక్క దేశాల సపోర్ట్ చేయాలని ఫస్ట్ ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే భయం అనేది పుట్టాలి, ప్రభుత్వాన్ని ఇస్తే భయం అనేది పుట్టాలి. ఇలా మన దేశం ఇలా గుర్తుపెట్టుకోండి, యావత్ ప్రపంచం మొత్తంకు ఇబ్బందికరమైన కూడా 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తుందంటే గవర్నమెంట్ మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో చైనా తర్వాత ఇండియానే మొత్తం జనాభాలో ఇంత జనాభా అంటే మన దేశంలో ఉన్న జనాభా తీసుకుంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో ఎంత ఉంటుంది జనాభా? 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు ఉంటుంది. కానీ మన దేశంలో 140 కోట్ల జనాభాకు ఇలా కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇలా దేశం ఇలా మనం కాపాడుతుంది ఇంత యుద్ధం టైంలో అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇలా మనకు గ్యాస్ కొరత లేకుండా చూసుకుంటున్నారు, తర్వాత పెట్రోల్ కొరత లేకుండా చూసుకుంటున్నారు. అంటే ఇలా గవర్నమెంట్ ఎంత చాకచక్యంగా పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అన్నప్పుడు మనం ఇలా మన దేశానికి ఎంత మనం సపోర్ట్గా ఉండాలి. ఇలా ఇదే అండి భారతదేశం నుండి ఇలా ఇట్లాంటి వాళ్ళను కంపల్సరీ పోలీసు మరి ఏం చేస్తుందో అర్థమవుతుంది. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు దేశం కోసం ఇట్లా ఇబ్బందిగా మాట్లాడినప్పుడు పోలీసులు ఇమీడియట్లీ అరెస్ట్ చేసి వాడిని మీద శిక్షించి వాడిని ఇంకొకసారి ఇట్లా దేశం కోసం తప్పు మాట్లాడితే గిట్ట మనము ఇట్లా చేస్తారని చెప్పేసి ప్రజలకు భయం పుట్టించే విధంగా పోలీసు కూడా చూడాలా. అంటే సిగ్గు సరం లేకుండా ఇండియాలో ఉంటూ తింటూ ఇండియానే అవమానిస్తూ ఇలాంటి వ్యతిరేక పోస్టులు అయితే చేస్తున్నారు. వాళ్ళని వ్యతిరేకించి మనం అడిగితే ప్రశ్నిస్తే మీడియా అయినా సరే, పోలీసు అయినా సరే, అది మతం పైన తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన ముస్లిం వ్యక్తి మాట్లాడితే మా ముస్లిం వాళ్ళు అంటే మా ముస్లిం వాళ్ళ పైన దాడికి వస్తున్నారా అని చెప్పేసి మాట్లాడడం అయితే కొంత మతస్థులు అయితే చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్పండి? ఒక్కటండి, ఇప్పుడు వట్టిగా ఉన్న వాళ్ళని అయితే మనం వట్టిగా, ఎందుకంటే ఇప్పుడు వాడు మాట్లాడిండి పోస్ట్ పెట్టిండి కాబట్టి ఇలా రియాక్ట్ అవుతున్నారు అందరూ. ఇలా అట్లా దేశం కోసం ఎవడైతే తక్కువ దేశాని కోసం మాట్లాడితే మనం ఎన్కౌంటర్ చేసి చంపాలి. ఇలా గుర్తుపెట్టుకోండి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇలా మన దేశాన్ని మనం గౌరవించుకునేది, మన ప్రజలు మన దేశాన్ని గౌరవించుకుంటే గౌరవం దక్కేది. మన దేశం కోసం మన దేశం నుండి మన దేశాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎందుకంటే చూడండి, బయట ఇతర దేశాలు దేశం కోసం ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం ఎన్కౌంటర్ చేసి చంపిస్తారు. మన ఇండియాలో కూడా అదే విధంగా తీసుకురావాలి. మన దేశం నుండి మన దేశం కోసం తక్కువ మాట్లాడింది సరే, నీకు లీడర్ నచ్చకుండా, పార్టీ నచ్చకుండా, పని చేస్తలేడు, ఈ విధంగా చేస్తలేడని చెప్పి మాట్లాడాలి. కానీ దేశం ఎట్లా చేసిందని చెప్పి దేశం కోసం మాట్లాడేది కరెక్ట్ కాదు. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు అంటే, అది మా పార్టీ కాదు, సెంటర్లో మా పార్టీ లేదు, బీజేపీ ఉంది, బీజేపీకి అంటారు, మాకెందుకు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకోవట్లేదు, అసలు యాక్షన్ తీసుకోవట్లేదు. స్టేట్ గవర్నమెంట్ అదే అండి, పోలీస్ అనేది ఇది సరే గవర్నమెంట్కి సంబంధం లేకుండా తప్పు చేసినట్టు ఎవడైనా కూడా వానిపైన శిక్షించాలి. సరే, ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, పోలీసులు ఏం చేస్తున్నారండి? పోలీసులు అయితే జీతాలు తీసుకుంటారు కదా, వాళ్ళు శిక్షించాలండి. వీడు ఎట్లా మాట్లాడతాడు పోస్ట్ పెట్టడం అని చెప్పి. అంటే ఒక కంప్లైంట్ వస్తే మాత్రమే కేర్ తీసుకుంటారు తప్ప ఇలా కంప్లైంట్ అక్కడ దేశం కోసం వీడు తప్పు మాట్లాడుతుంటే వీని చూసి ఇంకా 10 మంది నేర్చుకుంటాడు అనేటువంటి బాధ్యత లేదా? ఎలా అంటే ఒక హిందూ మాట్లాడితే ఆయన పైన, అంటే హిందువుల పైన యాక్షన్ త్వరగా తీసుకుంటారు. మొన్న దేశం కోసం ఏదైతే దేశ భద్రతను అమ్మేసిన ఒక హిందూ అబ్బాయినే, అంటే ఆర్మీలో పనిచేస్తున్న ఆయన హిందూ, అదే ఏదైతే మిలిటరీ ఇదైతే పాకిస్తాన్కి అమ్మేసిండు, దొరికిండు. అప్పుడు హిందువులంతా రియాక్ట్ అయ్యామని చెప్పారు, వాడిని ఉరి తీయాలని చెప్పేసి చెప్పారు.
అదే ఒక ముస్లిం వ్యక్తి అలా చేశారు అనుకో, ముస్లిం అందరూ వానికి సపోర్ట్ చేస్తారు తప్ప గవర్నమెంట్ సపోర్ట్ చేయరు. ఎందుకు అలా? అదే అండి, మరి ఇది ఎందుకు మరి వారి ఓట్ల రాజకీయం కోసం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి. ఇలా బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ఇండియా అని చెప్పి చెప్పుకుంటారు. మరి మన ఇండియాలో ఉన్న వాళ్ళు మన దేశం కోసం ఇక్కడ ఎట్లా ఈ విధంగా మాట్లాడతారు? అంటే ఇక్కడ మీకు అవసరం ఉన్నప్పుడేమో దేశాన్ని వాడుకుంటారు, బయట దేశాలకు వెళ్ళినప్పుడు మేము ఇండియా నుంచి వచ్చినామని చెప్పేసి. ఎవరైనా కూడా గుర్తుపెట్టుకొని దేశం కోసం తప్పు మాట్లాడితే ప్రజలే తన్నూరు. ఇవన్నీ గవర్నమెంట్లో కూడా చర్యలు తీసుకోకుండా ప్రజలే తన్నూరు దేశం కోసం మాట్లాడితే. ఇలా మనం దేశం కోసం అన్నప్పుడు మనం అందరం ఒకటి కావాలి, పార్టీలు పక్కన పెట్టాలి. ఇలా మన దేశాన్ని, మన దేశ రక్షణ, మన దేశాన్ని కూడా మనం గౌరవించేది, ప్రజలు గౌరవించేది మనకు గౌరవం దక్కుతుంది. ప్రజలందరూ కూడా దేశాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్కరు. అది ఏ కులమైనా ఏ మతమైనా కూడా మన దేశానికి ఎవరైనా ఇబ్బందికరంగా మాట్లాడతామని ప్రజలే మనకి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తారు. అంటే పార్టీలే సైడ్లో పెడితే ఇప్పుడు ఎంఐఎం పార్టీలు ఎవరైతే అసూతంగా ఉన్నారు ఫీఫో, ఆయన ఏమని చెప్పారంటే ఇస్లామిక్ పార్టీలతో కానీ ముస్లిమ్స్తో మీకు ఇష్యూ ఉంటే ముస్లిం కంట్రీ నుంచి మీరు ఆయిల్ ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి అన్నారు ఆయన. ఆ వాడడం మానేనా అన్నారు. మరి వాళ్ళకి యూఎస్ఏతో పడతలేదు, యూఎస్ఏ నుంచి ఎల్పీజీ తీసుకొచ్చాము, ఇంట్లో గ్యాస్ వాడడం మానేస్తారు అసూద్దన్ గారు? మరి అదే అండి, ఇప్పుడు మాట్లాడు ఇలా ప్రజాప్రతినిధులు ఉండి ఇలా తెలివి లేని మాటలు మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారండి? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం అండి ఒక దేశంతో ఒక దేశం సంబంధాలు ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది. దేశాలకు ఇలా మనం గుర్తుపెట్టుకోండి, మరి ముస్లిం కంట్రీస్కి ఇబ్బంది అయినా అన్నప్పుడు మన బంగ్లాదేశ్కు తినడానికి తిండి లేకుంటే ఇలా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇలా బంగ్లాదేశ్కు ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందండి? ఒక దేశంతో ఒక దేశం సంబంధాలు ఉంటాయండి, అది ఐక్యరాజ్య సమితి నిర్ణయం. అది ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా మన భారతదేశం నుంచి ధాన్యం ఉంది, ఇలా బియ్యం అనేది బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. ప్రతి దేశం నుంచి కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం అది కామన్. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం మన ఇంట్లో ఏమైనా వస్తువులు లేకుండా మనం దుకాణం పోయి కొనుకొచ్చుకోమా, వేరే దగ్గర చెప్పించుకోమా? ఇలా గుర్తుపెట్టుకోండి, ఆ దేశాలు అట్లా అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, అరబ్ కంట్రీస్ ఉన్నాయి, అరబ్ కంట్రీస్ ఇండియాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి? ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇష్టం వచ్చినట్టు నోరుందని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేసి ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏదైనా కూడా దేశంని ఇలా మన దేశంలో పుట్టినాం కాబట్టి కంపల్సరీ దేశ ఆర్థిక వ్యవస్థను, దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని అందరూ కూడా సరిసమానంగా వేసుకుంటా ముందడికెళ్ళి దేశాన్ని గౌరవించుకుంటా ముందడికి పోతే మనకు మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకోటి నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా లోపల మోదీని చాలా తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ మీరు సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తా అంటున్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్ లోపల పాకిస్తాన్ మన పైన ఏదైతే మిసైల్ వదులుతుంటే ఆ మిసైల్ సప్లై చేసింది ఇరాన్, మనకి సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్కి మనకి సపోర్ట్ చేస్తాం, మనం సపోర్ట్ చేస్తామా? మన పైన బాంబులు వేయమని చెప్పడానికి దానికి సపోర్ట్ చేస్తామా? ఒక్కటండి, మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఏమవుతుందేమో కానీ ఇరాన్ అని చెప్పేసి ఇరాన్కి సపోర్ట్ అవుతుంది. ఇలా ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశంలో ఇప్పుడు మనకు ఇలా భారతదేశం అంటే ఒక వరల్డ్ మొత్తంలో ఒక బెస్ట్ కంట్రీ అంటే ఇండియా. ఇలా భారతీయులు అంటే ఇలా మనం ఒకటే అండి, మనకు సాయం చేసి మనం మర్చిపోం. ఇండియా మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి అది. ఇలా మనకు ఇజ్రాయెల్ సాయం చేసింది కూడా దానికి సంబంధం సపోర్ట్ కూడా మనం మలకట్లేదు. అరే యుద్ధాలు పెట్టుకోకండి, కొట్లాటలు పెట్టుకొని, గొడవలు పెట్టుకొని న్యూట్రల్ గుండుర్రి. గొడవలు పెట్టుకోవడం వల్ల దేశం మొత్తం నాశనం అవుతుంది, అల్లకల్లం అయితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత విధంగా ఇబ్బంది పడతారు. మీరు యుద్ధాలు చేయడం వల్ల సాధారణమైన ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. గొడవలు పెట్టుకోవద్దని చెప్తే అంటే మంచి, అంటే ఎప్పుడు కూడా కొట్లాడుకోవాలి, గొడవలు పెట్టుకోవాలి, మొత్తం కయ్యంతో ఉంటేనే ఇలా మంచిగా ఉంటుందేమో. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, దేశం ముందడికి పోవాలంటే టెక్నాలజీకి తగ్గట్టు మనము నిర్ణయించుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలను డెవలప్ చేసే విధంగా ఉండాలి తప్ప యుద్ధాలు చేస్తాం, కొట్లాటలు పెట్టుకుంటాం, గొడవలు పెట్టుకుంటాం అంటే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలను మాత్రం అనేకమైన ఇబ్బందులు చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు.